గలిబిలి చేస్తున్న ఈ సమస్యకు కారణం ఏమిటి? నా ఇంట్లో సంతోషం లేకపోవడానికి, నా పిల్లలు నా మాట వినకపోవడానికి, లేకపోతే నా భర్త నన్ను అర్థం చేసుకోకపోవడానికి, ఈ గలిబిలి రావడానికి కారణం ఏమిటి అని మోకరించి ప్రార్థన చేసి ఏ సమస్య అయితే ఇంటిలో ఉందో దాని నుంచి విడుదల పొందే అవకాశం. కొన్ని రోజుల క్రితం ఒక ఆమె వచ్చి, అమ్మ నేను వాస్తవమే చెబుతాను, నిజమే చెబుతాను, కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోడు. అది అవును అంటే అతను కాదు అంటాడు, అతను నేను కాదు అంటే అతను అవును అంటాడు. ఇద్దరి మధ్య సమాధానం లేదు, శాంతి లేదు. నా మాటే గెలవాలి అంటే నా మాటే గెలవాలని, ఇంట్లో ఐక్యత లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు. దానివల్ల పిల్లల మనసు గలిబిలైపోతుంది అని ఆమె చెప్పినప్పుడు నేను ఒకసారి ప్రార్థన చెయ్యమ్మా, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవాలి, రెండోది నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవాలి, కనుక నా భర్తను అర్థం చేసుకునే మనసు నాకు ఇయ్యి, నన్ను అర్థం చేసుకునే మనసు నా భర్తకి ఇవ్వయ్యా అని ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు కుటుంబంలో సమాధానం కలగ చేస్తాడని చెప్పినప్పుడు కొన్ని రోజులు గడిచిపోయినాక అమ్మ వచ్చి చెప్పింది, అమ్మ మీరు చెప్పినట్లు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టానో నా లోపాలు కూడా నాకు అర్థమయ్యాయి, నా తొందరపాట్లు కూడా నేను ప్రతిసారి నేను వాస్తవమే చెబుతున్నాను, నేను నిజమే చెబుతున్నాను, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకున్నాను, కానీ నా లోపాలు కూడా దేవుడు నాకు తెలియచేశాడు. ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేసి నా లోపాల ముందు నేను సరి చేసుకున్నానో అప్పుడు నా భర్త నేను అర్థం చేసుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టానో నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నా ఇంట్లో సంతోషం, దేవుడిచ్చే సమాధానం ఇప్పుడు నా ఇంట్లో ఉంది.